వెజిటేరియన్స్ కి ఫుడ్ లో ప్రోటీన్ దొరకదనే వాళ్ళకి 5 ఫుడ్స్ పేర్లు చెప్పండి. నెంబర్ 1 అయితే చికెన్ కి మించి ప్రోటీన్ ఉంటుంది. 5 పప్పులు, రాజ్మా, చెన్న వీటిలో ప్రోటీన్ కొద్దిగా తక్కువే ఉంటుంది అండ్ కంప్లీట్ అమినో యాసిడ్స్ ఉండవు. కానీ వాటిని అన్నంలో గానీ చపాతీలో గానీ కలుపుకుంటే అమినో యాసిడ్స్ అన్ని 9 కలుస్తాయి. సో డీసెంట్ ప్రోటీన్. 4 టోఫు. దీంట్లో కంప్లీట్ అమినో యాసిడ్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్, కాకపోతే వాటర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి మంచిది. 100 గ్రాముల టోఫులో 10 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది. 3 గ్రీక్ యోగట్. ఈవెన్ మన చెక్క పెరుగులో కూడా 100 గ్రాములకి 10-12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100% అన్ని అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్. గట్ హెల్త్ కూడా చాలా మంచిది. నెంబర్ 2 పన్నీర్. పన్నీర్లో 100 గ్రాములకి 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ తో పాటు కాల్షియం కూడా ఉంటుంది. హై ఫ్యాట్ మిల్క్ తో చేసింది అయితే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. లో ఫ్యాట్ మిల్క్ లో చేసుకుంటే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. నెంబర్ 1 చెప్పే కదా, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఏంటది? సోయా చంక్స్. 100 గ్రాములకి 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. వెజిటేరియన్స్ మైండ్ లో పెట్టుకోవాల్సింది అన్ని రకాల నవధాన్యాలు, పప్పు ధాన్యాలు అన్నిటినీ ఫుడ్ లో ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేయాలి.